హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో ఏ కుకింగ్ లేదండి, కానీ ఒక కిచెన్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను. ఓటీజీ అండి. ఇది వండర్ షెఫ్ ఓటీజీ 17 లీటర్స్ది. నాకు గిఫ్ట్ వచ్చిందండి. మా వదిన గారు వాళ్ళ పిల్లలు మా యానివర్సరీకి గిఫ్ట్ చేశారనమాట. సో ఎంతో బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే మనం ఇంట్లో వాడుకోవడానికి 30 లీటర్స్తో కొనుక్కుంటే మనకు బేకింగ్ అనేది బాగా అవుతుందన్నమాట, ఈవెన్గా కుక్ అవుతుంది. అబౌవ్ 30-40 లీటర్స్ అయితే బేకరీ ఐటమ్స్కి వాటికి బేకరీస్కి యూస్ చేస్తారు. ఇదైతే ఓటీజీలో ఈ ర్యాక్స్ అయితే ఏవైతే ఇచ్చారు కదండి, ఈ ఐరన్ ర్యాక్స్, ఇవైతే మనకి గ్రిల్కి వాటికి బేకింగ్కి అవి హీట్ని ఈవెన్గా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఈ ట్రే అల్యూమినియంది మనం కింద పెట్టుకోవాలండి. సో ఈ ట్రేలో మనం ఏదైనా చికెన్ కానీ అలాంటివి గ్రిల్ చేసేటప్పుడు మధ్య ర్యాక్లో పెట్టుకోవాలి. మధ్యలో ఇచ్చారు, ఈ కింద ఏం పడిపోకుండా మనకి కింద మనకు ఒక ర్యాక్ ఇచ్చారు. తర్వాత ఇదైతే ర్యాక్ ఇచ్చారు కదా, ఈ ర్యాక్ని మనము బేకింగ్ ట్రేలు లాంటివి అల్యూమినియంవి అలాంటివి పెట్టుకోవాలండి. అది మనము ఇంకోటి ఈ నాబ్స్ ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. 180 డిగ్రీస్లో మనం సెట్ చేసుకోవాలి. బేకింగ్ కానీ దేనికైనా 180 డిగ్రీస్ 200 డిగ్రీస్ మనం సెట్ చేసుకోవాలి. ఈ మధ్యలో నాబ్ అయితే ఏదైతే ఇచ్చారో అది ఈవెన్గా మన ర్యాక్స్ పైన కింద చూపించాను కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి హీట్ని 2 సైడ్స్ది పెట్టుకోవాలి మనము. 2 సైడ్స్ అంటే 2 సైడ్ల నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఇది మనం ఎంత టైమింగ్ అండి, ఎంతసేపు కావాలో 10 మినిట్స్ 15 మినిట్స్ మన బేకింగ్ కావాల్సింది దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇవైతే ఇచ్చారు, ఇవి మనం ఇక్కడ స్టాండ్కి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనము ఓటీజీని యూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.